జగిత్యాల జిల్లాలో భవానీ సెల్ పాయింట్ భారీ చోరీకి గురైంది. అర్ధరాత్రి బులోర్ వాహనంలో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి సెల్ పాయింట్లో ఉన్న ఫోన్లను దోచుకెళ్లారు. చోరీ జరిగిన సెల్ ఫోన్ల విలువ లక్షల రూపాయల్లో ఉంటుందని షాపు యజమానులు తెలిపారు. అడిషనల్ ఎస్పీ మురళీధర్ రావు సంఘటన స్థలానికి చేరుకుని షోరూంను పరిశీలించారు. సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించిన పోలీసులు అధికారులు దొంగతనం తీరును అంచనా వేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 3:30 మా షాప్ పక్కన పిల్లోడు ఏదో హాస్పిటల్కి వెళ్ళే టైంలో రోడ్ పైన షాప్ ఓపెనింగ్ ఉంది అన్నా అని చెప్పని మా షాప్లో అబ్బాయికి కాల్ చేస్తే మా షాప్లో అబ్బాయి నాకు కాల్ చేశాడు. నాకు కాల్ చేస్తే తదుపరి వెంబడే 2 minutes లోపల షాప్కి వచ్చేసరికి షాప్ ఓపెన్ ఉంది. షాప్లో చూసేసరికి ఏ కొద్ది స్టాక్ కూడా లేదు. మొత్తం టోటలీ మొబైల్స్ 100 నుండి 150 మొబైల్స్ మొత్తం ఆల్వేస్ 5,000 నుండి 50,000 వరకు మొబైల్స్ ఉన్నాయి. అలా ఏ ఒక్క మొబైల్ లేకుండా ఓన్లీ 1000 రూపాయలు 900 మొబైల్స్ మాత్రమే ఒక 10 గంటలు ఉంచారు. మిగిలిన మొబైల్స్ అన్నీ దుబ్బుకెళ్ళారు. అందులో ఉన్న డబ్బులు సెకండ్లకు మా పిల్లాడు ఫోన్ చేశాడు. షాప్లో తీశారు, దొంగతనం జరిగిందని చెప్పాను. వెంటనే వచ్చేసాను. రాగానే షాపులు మొత్తం క్లోజ్ అయిపోయింది. మొత్తం మొబైల్స్ అన్నీ చోరీ అయిపోయినాయి. డైరెక్ట్ 100కు డైల్ చేశాను. డైల్ చేసినాక హాఫ్ అన్ అవర్కు వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చారు. అప్పటి నుంచి ఎంక్వైరీ జరుగుతుంది. దాదాపు 50 లక్షల మొబైల్స్. For more updates, please subscribe 99 TV Telugu.